మనకి ఒక 10,00,000 అప్పుండొచ్చు, లేదా 20,00,000 అప్పుండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. మనము సాధించగలము, ఏదైనా చేయగలము అన్న హోప్ మనకుంటే, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఎదుర్కోవడానికి రెడీగా సిద్ధపడతాం. ఎందుకంటే చెయ్యగలను అనే నమ్మకం మనకుంది కాబట్టి. అదే ఒక 10 మంది ఏడుపు మన చుట్టూ మన మీద పడి ఉంటే, ఒక్క అడుగు కూడా ముందుకేయలేము కదా! ఏమంటారు? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎప్పుడైనా మనం ఎదిగామంటే, ఎదుగుతున్నాము అంటే మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు చాలా మందుంటారు. కానీ అలాంటి వారికి తెలియని విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళకి పడి మనం ఎంత ఏడుస్తున్నామో, ఆ ఏడుపు వాళ్ళకన్నా మనకే ఎక్కువ తగులుతుంది అన్న విషయం వాళ్ళకి తెలీదేమో! హలో అండి అందరికీ. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. నా వీడియో చూస్తున్న మీరందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా చాలా బాగున్నామండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నైట్ డిన్నర్‌లోకైతే ఉప్మా చేశాను. సో, ఉప్మా ప్రాసెస్ చెప్పమంటారా? వద్దులెండి మళ్ళీ మీరందరూ నన్ను తిట్టుకుంటారు. ఉప్మా రాకుండా ఎవరికైనా ఉంటుందా? ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్‌లో అందరికీ బాగా నచ్చిన ఐటెము, వచ్చిన ఐటెమ్ ఏదైనా ఉందంటే ఈ ఉప్మాయే కదా! చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ అందరూ కూడా నేర్చుకోగలిగే చాలా ఈజీ రెసిపీ కూడా ఇది. సో, అందుకని ఉప్మా ప్రాసెస్ అయితే స్కిప్ చేస్తున్నాను. మీతో షేర్ చేయట్లేదు. సరే మరి మీ ఫేవరెట్ ఉప్మా రెసిపీ ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మా విషయానికొస్తే నేనైతే ఒక టైప్ ఆఫ్ ఉప్మా ఇష్టపడతాను. అండ్ మా హస్బెండ్‌కి ఇంకో రకం ఇష్టం. అండ్ మా బ్రదర్‌కి ఇంకో రకం ఇష్టం. బట్ ఎవ్వరికి ఏది ఇష్టమైనా సరే నేను ఏ రకం ఉప్మా చేసినా, ఏ డిఫరెంట్ ఐటెమ్ చేసినా సరే వాళ్ళకి ఇష్టం లేకపోయినా నా కోసం ఇష్టంగానే తింటారండి. అంతేగాని నాకు ఇదొద్దు, నాకు అదే చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి ఎవ్వరు కూడా అనరు. ఇలాంటి వారు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అండ్ మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.